ఆల్ రైట్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ఫిఫ్త్ టాపిక్ చూసినట్టయితే వర్కింగ్ విత్ స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగ్స్తో మనం ఎలా వర్క్ చేయాలో చూస్తాం. సో వర్కింగ్ విత్ స్ట్రింగ్స్ అనగానే ఇందాక మనం ప్రీవియస్ క్లాస్ చూసినప్పుడు పొటెన్షియల్ మార్క్స్ వాడామన్నమాట స్ట్రింగ్స్కి. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. అలోహా అనేది ఒక స్ట్రింగ్. ఓకే, సో వాట్ ఆర్ ద స్ట్రింగ్స్ మేడ్ ఆఫ్? సో స్ట్రింగ్స్ అనేవి దేంతో మేడ్ అయ్యాయి? క్యారెక్టర్స్. ఆబ్వియస్గా స్ట్రింగ్స్ అనేది క్యారెక్టర్స్ కదా, ఏబిసిడి అనేవి అన్ని క్యారెక్టర్స్ కదా. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ స్ట్రింగ్? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? కెన్ ఎనీవన్ కౌంట్ దిస్? సో మనము ఇవన్నీ ఇంత పెద్ద స్ట్రింగ్ని మనము క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి వి యూజ్ లెంత్ అనమాట. సో ఓకే, ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ వాడతాం. సో ఓకే, చూడండి. సో డాట్ లెంత్ అని పెట్టంగానే ఈ స్ట్రింగ్కి మనకి 34 క్యారెక్టర్స్ అనేవి వచ్చేసినాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూపర్ అని ఉంది. సూపర్ అంటే ఎంత? 5 క్యారెక్టర్స్. ఆబ్వియస్గా 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5. మనం దీనికి వే చేసిన 5 వస్తాయి. సో 5. ఓకే, సో వాట్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్? సో అలోహా అని ఉంది కదా, దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంది? ఫస్ట్ క్యారెక్టర్ ఏంది నేను చెప్పిన ఎగ్జాంపుల్కి? నేను అనుకుంటున్న ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ ఏ. ఆబ్వియస్గా ఏ ఉంటుంది. లెట్స్ క్లియర్ దిస్ ఫస్ట్ క్లియర్. ఓకే, సో చూడండి, అలోహా అనేది ఎట్లా వచ్చింది? ఆబ్వియస్గా ఏ వచ్చింది, అంతే కదా. ఇప్పుడు నేను ఇంకో స్ట్రింగ్ పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు శివ అని ఉంది. శివ అని ఉంది. నాకు కావాల్సింది ఒక నంబర్. నాకు కావాల్సింది వి. వి అంటే ఏంటి? వి అంటే నంబర్ అని గుర్తుకు రావాలి. సో 0 1 2 3 3 వి వచ్చింది. సో ఇది ఎగ్జాంపుల్, అర్థమైంది కదా. సో ఇలా మీరు ఏదైనా కానీ స్ట్రింగ్ని తీసుకోగలుగుతారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి? క్యారెక్టర్స్ ఎంత ఉన్నాయో లెంత్ చెప్పగలుగుతున్నాము, అండ్ స్ట్రింగ్ ఆల్ఫాబెట్ కూడా తెలుసుకోగలుగుతాము. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాట్ ద ఇండెక్స్ ఆఫ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్? సో ఇండెక్స్ కనుక్కోవాలి. ఇండెక్స్ ఎట్లా కనుక్కుంటాం అనేది ఇందాక మనము నంబర్తో క్యారెక్టర్ని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు క్యారెక్టర్తో నంబర్ తెలుసుకోవచ్చు. సింపుల్, అర్థమైందా? సో ఏం లేదంటే ఒక స్ట్రింగ్ ఇచ్చినావు, దానికి ఇండెక్స్ ఆఫ్ అని ఫంక్షన్ పెట్టాలి, అంతే. సో స్ట్రింగ్ ఏంది? స్ట్రింగ్ శివాని ఇచ్చింది అనుకో, శివాని ఇచ్చేసి ఇక్కడ ఇండెక్స్ అనే ఫంక్షన్లా, అంతేనా అట్లే ఉందా? ఇండెక్స్ ఆఫ్ చూడండి, మనకి ఏం కావాలి? ఎల్ అన్నాడు, ఎల్ యొక్క స్ట్రింగ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకో స్ట్రింగ్ తీసుకుంటున్నా కాబట్టి నాకు వి కావాలి. వి రైట్. సో ఎందుకు ఎర్రర్ వచ్చిందని అంటే మనము ఇండెక్స్ అనేది రాంగ్ ఇచ్చాం స్పెల్లింగ్. తర్వాత ఇంకో స్ట్రింగ్ యొక్క మీనింగ్ స్టార్ట్ అవుతుంటే ఇట్ షుడ్ బి క్యాపిటల్. ఓకే, క్యాపిటల్ ఫస్ట్. సో ఇప్పుడు చూద్దాం, రావాలి. ఇప్పుడు కూడా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనము డాట్ ఇవ్వలేదు కాబట్టి. రైట్, ఇప్పుడు చూద్దాం, వచ్చేసింది చూడండి. సో శివ డాట్ ఇండెక్స్ ఆఫ్ అని ఇచ్చేస్తే నాకు థర్డ్ నెంబర్ అని వచ్చేసింది. డస్ దిస్ స్ట్రింగ్ కంటైన్స్ సమ్ అదర్ స్ట్రింగ్స్? అంటే ఈ స్ట్రింగ్ లోపల ఈ స్ట్రింగ్ ఉందా లేదా అనేది. ఇప్పుడు అలోహా అని ఒకటి ఉంది. అలోహా అనేది ఒక స్ట్రింగ్ ఉంది. దీంట్లో వీడేమంటున్నాడు అంటే ఇంక్లూడ్స్ అండ్ మీనింగ్ ఏంది అంటే హెచ్ఏ ఉందా అని అడుగుతున్నాడు. వాడి క్వశ్చన్ ఏంటంటే హెచ్ఏ ఉందా అని అడుగుతున్నాను. అంటే నువ్వేమిస్తావు ఆన్సర్? ఉంది అంటావు. నేనైతే భాషలో చెప్తున్నా లైక్ ఉంది అనేది. వాడు ఎట్లా చెప్తాడు? కంప్యూటర్ ఎస్ ఆర్ నో. ఆబ్వియస్గా ఎస్ ఆర్ నో అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, చూద్దాం. లెట్స్ టేక్ ఇట్ టు కంపైలర్. ఓకే, నేను టైప్ చేసి చూపిస్తాను. ఓకే, ఓకే డాట్ ఇంక్లూడ్స్ హెచ్ ఉంది అంటున్నాడు. ఇంకోటి చూడండి, హెచ్ అని పెడితే సో నేను ఏం చేసిన? జస్ట్ క్యాపిటల్ మార్చిన అంతే, స్మాల్ ఆల్ఫాబెట్ చేసిన. ఫాల్స్ అంటాడు, ఎందుకంటే స్మాల్గా లేదు, పెద్దగానే ఉంది, అందుకే ట్రూ వచ్చింది. ఒకవేళ నేను ఎల్లో ఉందా అని అడిగింది, మీకు ఉంది. ఎల్ఏ ఉందా అంటే లేదు,
ఎందుకంటే ఓన్లీ ఇది పక్క స్ట్రింగ్స్ని చూస్తుంది ఉందా లేదా అని. ఓకేనా, ఇష్టం వచ్చిన ఆల్ఫాబెట్ ఉందా లేదా అనేది చెప్పదు. ఓకే, సో ఇది దీని మీనింగ్ అనమాట, ఉందా లేదా అనేది ఇంక్లూడ్స్ ఫంక్షన్. సో నేను దీని నోట్స్ ఇస్తాను అనమాట, ఈరోజు నోట్స్ డిస్క్రిప్షన్లో, డోంట్ వరీ, నథింగ్ టు వరీ. అండ్ నెక్స్ట్ థింగ్, డస్ ది స్ట్రింగ్ స్టార్ట్ విత్ సమ్ అదర్ స్ట్రింగ్స్. అలోహా అని ఉంది కదా, ఇక్కడ ఏఎల్తో స్టార్ట్ అవుతుందా లేదా నాకు చెప్పు అంతే. ఏఎల్తో స్టార్ట్ కాకపోతే ఫాల్స్, స్టార్ట్ విత్ అని అంటే దీంతోనే స్టార్ట్ అయిందా లేకపోతే వేరే దాంతో స్టార్ట్ అయిందా అనేది. సో లెట్స్ గో టు కంపైలర్, కన్సోల్ ట్యాబ్. ఓకే, ట్రూ, అవును, ఏఎల్ అనేది ఏఎల్ అనేది ఏఎల్తోనే స్టార్ట్ అవుతుంది. లేదు నేను ఓన్ పెట్టింది అనుకో ఫాల్స్ వస్తుంది. సో ఎట్ వాట్ ఇండెక్స్ డస్ దిస్ స్ట్రింగ్ బిగిన్. సో దేంతో బిగిన్ అవుతుంది ఇది అలోహా. అలోహా అనేది ఎగ్జాంపుల్. ఇండెక్స్ అంటే మనకేంది హెచ్ఏ అని ఉంది, అంటే హెచ్ఏ. ఈ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆబ్వియస్గా 3 నుంచే స్టార్ట్ అవుతుంది కదా. వాడు ఏమంటున్నాడంటే ఇది సబ్ స్ట్రింగ్ కదా, ఈ సబ్ స్ట్రింగ్ అంటే ఇదే కదా సబ్ స్ట్రింగ్. ఈ సబ్ స్ట్రింగ్ ఏ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనేది వాడు అడుగుతున్నాడు. ఏ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఆబ్వియస్గా 3 దగ్గరనే స్టార్ట్ అవుతుంది. మనం చూసినట్టయితే చూడండి, మనకి ఇక్కడ 0 1 2 3 ఈ సబ్ స్ట్రింగ్ హెచ్ అనేది 3 దగ్గరనే స్టార్ట్ అవుతుంది. లేదు నాకు ఇంకా క్లారిటీ కావాలంటే ఎల్లో అని ఉంది, నేను ఎల్లో హెచ్ఏ అని ఇచ్చిన. ఎల్లో హెచ్ఏ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఎల్లో హెచ్ఏ చూడండి 1 అని వచ్చింది. సో ఇది సింపుల్. ఓకే, అండ్ ఇంకోటి, ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్కి కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ప్లస్ వాడాలి. ఫర్దర్గా ఈ ఆపరేటర్స్ కానీ మిగతా ఏమైనా వచ్చినప్పుడు నేను చెప్తా. ఇప్పటికైతే మీరు ఎలా ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్కి కనెక్ట్ చేయాలో చూడండి. ఏం లేదు, లైక్ అలోహా ఇది. సో ఎలా కనెక్ట్ చేస్తాము చూద్దాం. అలోహా ప్లస్ ఇంకో స్ట్రింగ్ని కనెక్ట్ చేయాలి కాబట్టి ఎస్ కనెక్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్. నెక్స్ట్ థింగ్, సో మన నెక్స్ట్ వచ్చేసి అలోహా అనేది క్యాపిటల్ ఉంది. సో మనకి అలోహా అనేది క్యాపిటల్ ఉంది కదా, దీన్ని మనం లోవర్ కేస్ చేయాలంటే లోవర్ కేస్ ఫంక్షన్ వాడాలి. సో సింపుల్గా ఏంటంటే లోవర్ కేస్ ఫంక్షన్ వాడుతున్నా, డాట్ పెట్టి టు లోవర్ కేస్ అనగానే మనకి క్యాపిటల్ ఉంది కదా, స్మాల్గా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ వన్. సో ఈ ఎక్సర్సైజ్ మీరు చేయండి. ఓకేనా, హ్యావ్ ఎ గుడ్ డే.